చెన్నై, ముంబాయి, గుజరాత్ ఇట్లాంటి చోట్ల ఏంటంటే ఈ దాన్ని ఏమంటారు పబ్బులు, లేకపోతే ఆ కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. అక్కడ డ్రగ్స్ అమ్మకం సులభం, ప్లస్ దానికి ఎడిక్ట్ అయిన కోటీశ్వర్లు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ గంజాయి స్థాయి అంటే గంజాయి అంటే ₹10, ₹20, ఇప్పుడు 50-100 ఉన్నట్టుంది. సిగరెట్లని ఇట్లాంటి. నేను ఈనాడులో స్ట్రింగర్గా పనిచేసిన 94 నుంచి ఎన్నిసార్లు రాసుంటాను స్టోరీలు. గంజాయి రోడ్డు పక్కన అడుక్కునేవాడి దగ్గర దీని కింద పెట్టుకుని పొట్లాలు అమ్మే రోజుల నుంచి వార్తలు రాస్తాను. కానీ ఇక్కడ గంజాయి అంతా జగన్మోహన్ రెడ్డి పండిస్తున్నట్టు, అక్కడ ఏదో వైట్ ఎస్కోబార్ అని, అట్లాగే డ్రగ్స్ అన్ని ఈయన తీసుకొచ్చి చేస్తున్నట్టు. నాయకులు అదే మాట, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ. అలాగే వాళ్ళ మీడియా అదే టైప్లో. ఎందుకు నష్టంగా వేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి? ఏం వీళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఏం అదే కపిల్ సిబల్ లేకపోతే ఆయన పేరేంటి ముకుల్ రోహిత్గేల్తో వీళ్ళు వెళ్ళలేరా? న్యాయ పోరాటాలు చేయలేరా? లేదు, అదేందో డబ్బులు దండగా అనుకుంటారు వీళ్ళు. ఏం రాసినా ఏం చెప్పినా జరిగిపోతుందిలే మనకు అనుకుంటారు. కానీ వాళ్ళు నిరంతరాయంగా కొట్టిన దెబ్బకి శాంత నీరసపడి ఇంట్లో పడుకున్నాడు అనకూడదు, ఏదో పోరాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పటికీ ప్రచారం అన్నటువంటిది, నెగిటివ్ ప్రచారం అన్నటువంటిది వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇతను కౌంటర్ చేయడం చేత కావట్లేదు. అంటే కనీసం పాజిటివ్గా కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నారు అనేది నా డౌట్. ఈ డ్రగ్స్ విషయంలో ఏవీ లేదని సిబిఐ తేల్చినప్పుడు